ప్రైజ్ లార్డ్. అందరికి కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో పాట ద్వారా దేవుణ్ణి స్తుతించుకుందామండి. హల్లెలూయా. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, సెరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. సెరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి.
దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి 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 స్తోత్రం నైనా. గడిచిన కాలము ఎంతగానో దాచి కాచి కాపాడిన రీతిని బట్టి మీకే మహిమ చెల్లిస్తున్నాను. మీ నామాన్ని గణపరుచుకుంటున్నాం, మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం, మీ నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధిలో ఈ సమయంలో గడుపుటికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రం నైనా. మహోన్నతుడివి, సర్వశక్తిమంతుడవు, ఎవరైనా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. ఈ సమయంలో ఎవరైనా ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో వారందరూ కూడా వినటానికి అవకాశం దయచేయండి. వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు, మీ అధికారానికి అప్పగించుకుంటూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రార్థించేవారిగా ఎలా మనం జీవించాలి? ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని పోలి మనం చేయవచ్చు? ప్రార్థన అన్నది దేవునితో మనము మాట్లాడుట, దేవుణ్ణి వేడుకొనుట, దేవునికి విజ్ఞాపన చేయుట, దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుట, విన్నపములు దేవునికి అప్పగించుకొనుట, ఇవన్నీ ప్రార్థన. విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే
తప్పక మనకు దయచేసే దేవుడు. అయితే బైబిల్లో అనేక మంది ప్రార్థించి పొందుకుని ఉన్నారు. వారి ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. మనకు ఎలా ప్రార్థిస్తే దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరుతుందో మనమందరం కూడా తెలుసుకోవాలని ఉంటుందండి. ఈ దినము కొంతమంది వారి జీవితాల్లో ప్రార్థించిన రీతిని మనం చూడబోతున్నాము. మొట్టమొదట మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దామండి. మొదటి సమూయేలు 3:1 నుంచి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుటకు యెహోవా పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడాయన, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఆమేన్. హల్లెలూయా. బాల్యములో ఉంటున్నప్పుడు, చిన్న బిడ్డలుగా ఉంటున్నప్పుడు సమూయేలు వలె
कॉल होल्ड पर है। ప్రార్థించేవారిగా लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश సమూయేలు करें। వలె The person you are దేవునికి speaking with has సమీపంగా put your call on hold. ఉండేవారిగా మనము ఉండాలని తెలుసుకుందామండి. సమూయేలు వంటి వారిగా మనం ఉండేటట్లుగా ప్రార్థించుకుందాం. యవన వయసులో తిమోతి వలె మనం ప్రార్థన చేద్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. రానక్కది కాలు ఏడవట్లా. నాకు కలవటంలే అసలు ఒకటే ఒరే ఆన్లైన్లో ఉండవుమా, నువ్వు కాల్ చేసి చెప్పు అక్కకి, లేదా మొదట అక్కని యాడ్ చేసుకున్న తర్వాత నాకు కాల్ చేయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 చూద్దామండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయమై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానమును వెంటాడము. పౌలు గారు తిమోతికి చెప్తున్న మాటలు. అట్టి రీతిగానే తిమోతి ఎంతో గొప్పగా తన్ని తాను రుజువు చేసుకున్నాడండి. యవ్వనేచ్ఛల నుండి పారిపోయి యవ్వన బిడ్డలకి మాదిరికరమైన జీవితాన్ని, ప్రార్థించే యవ్వన జీవితాన్ని తిమోతి కలిగి ఉన్నాడు. యవ్వన వయసులోనే సంఘంని నడిపించుటకు, సంఘంలో కార్యాలు చేయుటకు మంచి అవకాశాన్ని పొందుకున్నాడు. 63వ కీర్తన 1వ వచనము. 63వ కీర్తన 1. దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెదుకుదును. ఉదయకాలంలో దావీదు వలె ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి వెదికేవారిగా మనం ఉండాలి. ఉదయకాల సమయము ప్రార్థించుకునేవారిగా ఉండాలండి. దానియేలు 6:10 చూద్దామండి. దానియేలు 6:10. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచూ వచ్చెను. ఇక్కడ ఒక శాసనము విడుదల చేయబడినా సరే దానియేలు వలె మనము ప్రార్థించేవారిగా ఉండాలి. దానియేలు వలె ముమ్మారు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దావీదు వలె వేకువచ్చాం ప్రార్థించేవారి వలె ఉండాలి.
యవ్వన వయసులో తిమోతి వలె ప్రార్థించేవారి ఉండాలి. బాల్యంలో సమూయేలు వలె ప్రార్థించేవారి ఉండాలి. అపోస్తుల కార్యము 16:25 చూద్దామండి. అపోస్తుల కార్యము 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. ఇక్కడ రాత్రివేళ, మధ్యరాత్రి వేళంట పౌలు సీలలు ప్రార్థిస్తున్నారండి. సందర్భం అందరికీ కూడా తెలిసి ఉన్నది. వారు చెరసాల్లో పెట్టబడి ఉన్నారు. చెరసాల్లో బంధించబడి ఉంటుండగా వారు ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వారు సణుకొనడం లేదు, గొణుకొనడం లేదండి. దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. రాత్రి సమయంలో, మధ్యరాత్రి వేళ పౌలు శీలల వలె ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మన బంధకాలు, మన చెరసాల సంఖ్యలు విరగొట్టబడతాయండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చెరసాల బంధకాలన్నీ కూడా రాత్రి సమయంలో పౌలు శీలలు స్తుతిస్తూ ప్రార్థిస్తుంటుండగా అన్నీ ఊడిపోయాయండి. అపాయంలో ఉంటున్నప్పుడు మనం ప్రార్థించే వారి వలె, పేతురు వలె ప్రార్థించే వారికి ఉండాలి. మత్తయి 14:30, మత్తయి సువార్త 14:30. యేసయ్య సముద్రం పైన నడిచి వస్తున్నాడండి. దూరంగా శిష్యులు దోణిలో వెళ్తున్నారు. అయితే నడిచి వచ్చేది యేసయ్య అని తెలుసుకొని పేతురు అడుగుతున్నాడు, నేను కూడా నడుస్తానయ్యా. నడవమన్నప్పుడు యేసయ్యని చూస్తూ కొంత దూరం నడిచి తర్వాత గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేక వేసెను. అపాయంలో ఉంటున్నప్పుడు, ఏదైనా సరే భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువాని కేక వేస్తూ ప్రార్థించేవారిగా, పేతురు వలె ప్రార్థించేవారిగా మనం ఉండాలండి. అయితే ప్రభువు వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. సందేహపడేవారిగా ఉండకూడదు, గొప్ప విశ్వాసం కలిగిన వారిగా మనం ఉండాలి. అయినా సరే పేతురు వలె ప్రార్థిస్తే మన దేవుడు, ఆయన చేతులు చాచే దేవుడుగా ఉన్నాడు. ఆ అపాయం నుండి బయటకు తీసుకొచ్చే దేవుడుగా ఉన్నాడు. దుఃఖ సమయంలో, వేదన సమయంలో, నిందలు పడుతున్న సమయంలో హన్నా వలె ప్రార్థించాలండి. 1 సమూయేలు 1 అధ్యాయము 10వ వచనము. సమూయేలు 1:10. 1 సమూయేలు 1:10. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు
మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవానగు నీకు అప్పగించుతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హన్నా వలె ప్రార్థించినప్పుడు సమూయేలు వంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడండి. కాబట్టి మన దుఃఖ సమయంలో హన్నా వలె మొరపెట్టుకునే వారిగా నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకునే వారి ఉండాలి. శ్రమలలో, బహుశ్రమలలో యోబు వలె ప్రార్థించేవారి ఉండాలి. మరణ సమయంలో స్టెఫను వలె ప్రార్థించేవారి ఉండాలండి. అందరూ రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటున్నప్పుడు యేసయ్యను పోలి నడుచుకుంటున్నటువంటి శిష్యుడుగా వారేమి చేస్తున్నారో వారు తెలియదు కనుక వారిని క్షమించమని కోరుతున్నాడండి. ఏ పని ప్రారంభిస్తున్నా సరే ఎలియాజరు వలె ప్రార్థించాలి. తన యజమానుడు ఒక పని అప్పగించాడు. తన కుమారుని కొరకు ఒక వధువుని తీసుకుని రమ్మని. అయితే దేవుని చిత్తాన్ని కనిపెడుతూ ప్రార్థిస్తూ ఇస్సాకు కొరకు రిబ్కాను తీసుకొచ్చిన ఎలియాజరు వలె ప్రార్థించాలి. పని అంతా ముగించే సమయంలో సొలొమోను వలె ప్రార్థించాలి. పని ఆరంభంలో, పని అంతంలో, ప్రతి పనిలో, ప్రతి అడుగులో, ప్రతి ఒక్క అడుగడుక్కిన మనం దేవునితో మాట్లాడాలి, ప్రార్థించాలి. అన్ని సమయాల్లో యేసు వలె మనం ప్రార్థించుకోవాలండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నుండి 40 వరకు చూద్దాం. యోహాను సువార్త 6:38 నుంచి. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో బయటకు తోసివేయను. నా ఇష్టంను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున వాణ్ణి లేపుట నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కాబట్టి తండ్రి అప్పగించిన ప్రతి పని ముగించేవానిగా తండ్రికి ప్రార్థన చేస్తూ అన్ని సమయాల్లో ఎలా జయం పొందుకున్నాడో యేసయ్యను పోలి మనం ప్రార్థించేవారిగా మనం ముందుకెళ్ళాలండి. మనము మన కుటుంబాలు ఎట్టి రీతిగా ఉంటున్నామో చెప్పబడిన ఎవరిని పోలి మనం ఉంటున్నామో చూసుకొని మనం ఇంకా ఏమి మార్చుకోవాలో, మన అనుదిన జీవితంలో మనం ఏం మార్చుకోవాలో చక్కగా మనము మార్చుకొని దేవునికి సమీపంగా జీవించాలని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అవునయ్యా, బాలుడిగా ఉంటున్నప్పుడు మేము మా పిల్లలు సమూయేలు వలె ప్రార్థించే అవకాశం దయచేయండి. యవన వయసులో తొట్టిల్లిపోకుండా ఎవరైనా తిమోతి వలె నా తండ్రి మీకు సమీపంగా జీవించేవారిగా ఉంచండి అయ్యా. అవును తండ్రి, యవన వయసులో నా తండ్రి యవనేచ్ఛల నుండి పారిపోయిన యోసేపు వలె నా తండ్రి ఎవరున్నా, ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకపోయినా మీ యందు యథార్థ హృదయముతో జీవించి భాగ్యం దయచేయండి. దావీదు వలె ఉదయమున మిమ్మల్ని వెతుకువారిగా, వేకువజామున మీ కొరకు కనిపెట్టువారుగా, అన్ని సమయాల్లో దానియేలు వలె ప్రార్థించుకునేవారిగా, యువన తండ్రి మా నిందలు పడుతున్నప్పుడయ్యా హన్నా వలె ప్రార్థన కుమ్మరించుకునేవారిగా నా తండ్రి, అపాయంలో ఉంటున్నప్పుడయ్యా యువనైనా పేతురు వలె ప్రార్థించే భాగ్యము దయచేయండి అయ్యా. యువన తండ్రి శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటున్నప్పుడు
యోబు వలె ప్రార్థించే భాగ్యము దయచేయండి అయ్యా. ఎవరైనా మేము ఏమి ఆరంభిస్తున్నా ఏమి ముగిస్తున్నా సొలొమోను వలె ప్రార్థించుకునే భాగ్యము దయచేయండి. ఎవరైనా ప్రార్థన ఎంతో గొప్పది. యేసే వలె అన్ని సమయాల్లో ప్రార్థించే భాగ్యము దయచేయండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే భాగ్యము దయచేయండి అయ్యా. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా ఆలకిస్తున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న పిల్లలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మీలో ప్రార్థనలు ఎలా గడపాలో ఎలా ప్రార్థించి పొందుకోవాలో అందరికీ నేర్పించి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారాన్ని